దేంట్లో వీక్గా ఉంది చెప్పాను తెలుగు. దూరుగా ఇప్పుడే రోజు వాళ్ళు చూస్తున్నారు, ఇంట్లో చూస్తుంటే దూరుగా వేరే మన అనుకుంటే మన బాడీ మనకు తగ్గినట్టు కోఆపరేట్ చేస్తుంది. స్ట్రాంగ్గా ఉండాలంటే ఆటోమేటిక్ స్ట్రాంగ్ ఓకే. ఏమైనా ప్రాబ్లం దానికి కావాల్సిన టాబ్లెట్ తీసుకోవడం అండ్ టాబ్లెట్స్ ఓకేనా. స్ట్రాంగ్ ఎవ్రీథింగ్ హెల్తీ. అంటే మామూలుగా చదివితే బాగా వాళ్ళ దగ్గరికి కంప్లీట్ చేస్తాం, కానీ మన 10th క్లాస్ పాస్ అయిపోవాలి కాబట్టి ఇప్పుడు నుంచి ట్రై చేస్తానే వారి ఎగ్జామ్ పాస్ అవుతుంది. నేను ఉంటే బాగానే తెలుగు బాగా వచ్చింది. ఇంకా ఈసారి అన్ని రైటింగ్ ఆల్ ది బెస్ట్. అమ్మ మీకు ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా పేరెంట్స్కి? బాగానే ఉన్నాయి. స్కూల్ పిల్లలు బాగా చదువుతున్నారా? ఎక్కడ మీ హస్బెండ్ కూడా తెచ్చుకొని రమ్మన్నా? ఎక్కడ మీ ఫాదర్స్ ఎక్కడ? ఓన్లీ అమ్మనేనా? నాన్నగారు పిల్లలేదా మీరు పేరెంట్ టీచర్స్కి? ఏంటి పిల్లలు ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ స్కూల్స్ అన్ని చోట్ల నడుస్తున్నాయి, ప్లస్ స్టూడెంట్ కాలేజెస్లో కూడా నడుస్తున్నాయి. సో ఈ రోజులో ఇందులో బాగా అందరూ పేరెంట్స్ ఏమర్థం చేయడం జరిగింది. సో ఇప్పుడు వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ ఎట్లా ఉన్నాయి, అకాడమిక్ పర్ఫార్మెన్స్ కానీ, క్లాస్ రూమ్ ఫెసిలిటీస్ కానీ, క్లాస్ రూమ్లో టీచర్లు వాళ్ళ పేరెంట్స్ గురించి చెప్తున్నారు, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఇది అయినాక వాళ్ళ ఒక పెర్ఫార్మెన్స్ అంతా డిస్కస్ అయినాక నెక్స్ట్ స్టెప్గా కొన్ని గేమ్స్ని పేరెంట్స్కి ఏర్పాటు చేయడం జరిగింది. అది అయినాక డైస్ ప్రోగ్రామ్ ఉంటుంది. అందులో మనకు కొత్తగా 2 ఇంట్రొడ్యూస్ చేసి ఉన్నారు. ఒకటి తల్లికి మాత్రం చెప్పేసి పేరెంట్స్కి థ్యాంక్ యూ చెప్పడం, తర్వాత నమస్కారం చెప్పడం, తర్వాత మనము డ్రగ్ సే నో టు డ్రగ్స్ అని చెప్పిన దాని ఒక ప్లెడ్జ్ కూడా మనం ఈరోజు తీసుకుంటాం అన్ని చోట్ల. అది కాకుండా తల్లి పేరులో ఒక చెట్టుని చెప్పేసి ప్రతి ఒక్క స్టూడెంట్స్, ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ పేరులో ఒక చెట్టు కూడా మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. దానికి గ్రీన్ పాస్పోర్ట్ కూడా వాళ్ళకి ఇస్తున్నాము. సో ఆ పిల్లలు రెస్పాన్సిబుల్గా ఆ చెట్టుని పెంచి కంటిన్యూస్గా మానిటర్ చేయాలనే ఉద్దేశం, ప్లస్ అవేర్నెస్ కల్పించడానికి కోసం కూడా ఇది చేస్తున్నాము. సో ఇందులో భాగంగా మనం ఇప్పుడు గతంలో మనం ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్ చేసాము, కానీ ఆల్ ద ప్రైవేట్ స్కూల్స్ కూడా నడుస్తున్నాయి. మన జిల్లాలో 2368 స్కూల్స్లో ఈ ప్రోగ్రామ్ నడుస్తున్నాయి ప్రస్తుతం.